ఒక అమ్మాయి అలా చేయకూడదు కదా, ఒక ప్రాణాన్ని తీయకూడదు కదా. నేను ఇష్టం లేకుంటే నాయన నాకు ఇష్టం లేదు ఈ సంబంధం నేను చేసుకోనని ముందే తల్లిదండ్రులకి ఇన్ఫార్మ్ చేస్తే బాగుండేది. అలా తల్లిదండ్రులకి చెప్పకుండా ఈ అమ్మాయి పెళ్ళయి పూల పనులు మొత్తం అయిపోయినాక ఏడుకోపోదామంటే ఇక పూల పనులు అయినాక నమ్ముతాడు కదా, ఎవరైనా నమ్ముతారు కదా. సరే ఆమెతోటి సరదాగా పోయింది, వాడిని చంపేసింది, వచ్చింది గమ్మున పైకి నూకేయంగానే వాడు ఏడనో లోయల పడి చనిపోయాడు. నూకేసి వచ్చి గాలికి పడిపోయిండు అని చెప్పింది. ఎంత తెలివి కల్లాడది. ఒకటి ఎంతో తెలివి ఉంటేనే ఒక ప్రాణాన్ని తీయగలుగుతారు, తెలివి లేనిది తీయలేరు. ధైర్యం ఉండాలి, తెలివి ఉండాలి, అన్నీ ఉంటేనే ఒక ప్రాణం తీయాలంటే అది ఒకటికినేనా సాధ్యమా? ఆమెకు ఆ డేరు ఉంది, వెనక కూడా పట్టుంది. నేను జైలుకు పోయినా అతడు ఇష్టపడ్డ ఆయన ఉన్నాడు కదా, నేను పోయినా నన్ను తీసుకొస్తానని వాళ్ళు మొత్తం ఇది ముందుగానే ప్లాన్ వేసే మాట్లాడుకునే పూల పనుల దాకా వచ్చింది. అలా పూల పనులు అవన్నీ పెట్టిన దాకా కూడా మీరు చూడొద్దు. ఒక తల్లిదండ్రి ఆయన కూడా ఒక అమ్మాయికి పుట్టినవాడే కదా, ఆయన నువ్వు కాదు, నువ్వు వద్దంటే ఇంకా ఏ అమ్మాయి కోట్లు ఉన్నాయి ఆయనకు ఎవరు రాకపోయినా నీ కారణంగా ఒక ప్రాణాన్ని తీసినావు. ఆ తల్లిదండ్రి కడుపు కోత మిగిలిచ్చినావు. ఆమె నిజంగా ఆ తల్లిదండ్రి ఏడుపుల్లో కూడా నువ్వు కొట్టుకొని పోతావు. కానీ అది కరెక్ట్గా అది చేసేది ఆడపిల్ల. నిన్ను చూసి ఇంకా ఆడపిల్లలు చాలా మంది నేర్చుకుంటారు మన భారతదేశంలో. రేపు నా కొడుకైనా బాధ అన్నది ఉంటది కదా, చూసేటోళ్ళకే బాధ అనిపిస్తుంది. ప్రతి ఒక్కళ్ళు ఏడ చూసినా ఇదే టాపిక్ కదా, అలా చంపొద్దని ఎవరైనా అదే అంటారు. అది భయం అన్నది లేదు మన భారతదేశంలో. ఎక్కడ హత్యలే కానీ నువ్వు యూట్యూబే కానీ వార్తలు పెట్టిన హత్యలు అంతే కదా, ఇంకా వేరేది ఏమన్నా వస్తుందా? మరి అలా చేయొద్దు. అబ్బాయిలే అమ్మాయిలే జాగ్రత్తగా ఉండాలి. పెళ్లి చేసుకున్నప్పుడు కూడా చూసి ఆలోచించి పెళ్లి చేసుకోవాలి. లవ్ మ్యారేజ్లు కూడా అసలు ఎక్కువ చేసుకోకూడదు, ఎందుకంటే అన్ని చెట్టు కావు కదా. 4 రోజులు ఉండగానే ఏదో ఒక రకంగా ఇడిపోతారు. అలా కాకుండా తల్లిదండ్రి చూసిన పెళ్ళే మంచిది. కానీ అమ్మాయి తల్లిదండ్రి నా బిడ్డ బాగా బతుకుతుందని ఆశతోటి పెళ్లి చేసిండ్రు. కానీ చేసింది కానీ దీని ఆ లవర్ కాడ మరి ఏం బంగారం అని మన కాడ మొత్తం బంగారం షెట్లు వేసుకొని బతికిండో మనకు తెలియదు కదా. అందు గురించి ఆయన చంపేసిండు. అది కరెక్ట్ కాదు. చాలా మంది పెళ్లి చేసుకున్నానికి భయపడుతుండ్రు, ఎందుకంటే ఇలాంటివి జరుగుతుంటే ఎవరికైనా భయమే కదా. ఇప్పుడు ఒక అమ్మాయిని చంపంగానే 1000 మంది ఊరుకొస్తారు అలా ఏంది అని. ఇప్పుడు అబ్బాయిదైన ప్రాణమే. ఎందుకంటే ఈ అమ్మాయి కొన్ని రోజులు కాపురం చేస్తే అసలు వాడు చిత్ర పెట్టి నన్ను ఇలాంటి నిందలు అలా వేసిండు చంపిండంటే ఎవరైనా మెచ్చుకుంటారు. అది కూడా కాదు కదా, నీకు పూల పనులే పెట్టిండ్రు కదా. తల్లిదండ్రులు కూడా వాళ్ళని బలవంతం చేసి పెళ్లి చేయొద్దు ఎవరే కానీ. దయచేసి వాళ్ళ వెనక నుంచి ఏముందో అన్ని కనుక్కొని పెళ్లి చేయాలి. కానీ ఇలాంటి హత్యలు జరగకుండా తల్లిదండ్రులే కానీ ప్రతి ఒక్కళ్ళు కోరుకునేది మేము ఇదే, హత్యలు అన్నది ఆగితే బాగుంటుంది. అబ్బాయి అయినా తల్లిదండ్రి కడుపున పుట్టినోడే, అమ్మాయి అయినా తల్లిదండ్రి కడుపున, అదైనా ప్రాణమే ఇదైనా ప్రేమనే. కాకపోతే ఆడ మగ అదే తేడా కదా. ఆడ మగ ఉంటేనే ఈ లోకం, ఈ పిల్లలు ఇవన్నీ ఎక్కడి నుంచి వచ్చినా ఆడ మగ ఉంటేనే కదా. అదైనా ప్రాణమే ఇదైనా ప్రాణమే. కాకపోతే ఆలోచించి స్టెప్ వేయాలో చేసుకోవాలి. తొందరపడి ఈ ప్రేమలు దోమలు కాకుండా అమ్మాయి నిజంగా తల్లిదండ్రి నా బిడ్డ బాగా బతుకుద్దని వాళ్ళు ఆలోచించారు. కానీ ఆ తల్లిదండ్రి కూడా తెలిసే ఉంటది. మరి అమ్మాయిని చంపగానే ఏం చేసిండ్రు, పోలీస్ స్టేషన్లో పోయి కూర్చోబెట్టారు కదా ఏసీలా. మరి చంపేటోళ్ళని అట్నే చేస్తారు. ఆమె ఏం ఆలోచించింది, వాడు అడ్డన్నది వద్దు, 4 రోజులు జైలు పోతా, మా అయ్యకు డబ్బు ఉందిగా నన్ను ఇడిపించుకొని వస్తాను, 4 రోజులు కోర్టుకు పోతా, హాయిగా ఉంటా నేను ఇష్టపడ్డంతో అనే ఆలోచనతో అమ్మాయి చేసింది. అంతే, ఏం లేదు. అబ్బాయిది తప్ప. అబ్బాయి ఏమైనా చేసుకొని ఆడికి ఇడికి రాని అబ్బాయిని ఏమైనా ఇబ్బంది పెట్టిందా, అమ్మాయిని ఏమైనా ఇబ్బంది పెట్టిందా? లేదు కదా. అబ్బాయికి సపోర్టింగ్ అంటే చేయకూడదు. ఎవరు తప్పైతే వాళ్ళనే మనం అడగాలి. ఎందుకంటే ప్రతి ఒక్కళ్ళు మాట్లాడవచ్చు దీని మీదనే కానీ.